చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అండ్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా మీడియా హిస్టరీ ఎక్కడ లేని విధంగా హోమ్ టూర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సుమన్ టీవీ అని చెప్తారనమాట, తెలుగు మీడియాలో ఎస్పెషల్లీ. ఎందుకంటే సుమన్ టీవీ చూపించిన అన్ని హోమ్ టూర్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఏ ఛానల్లో కూడా ఇంతవరకు మీరు చూసుండ్రు. ఎందుకంటే అంత లక్కీ నేనే అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రజెంట్ నేను ఎక్కడున్నాను అంటే ద గ్రేట్ లిరిసిస్ట్, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్తా గారు. శివశక్తి దత్తా గారు అంటే ఎంఎం కీరవాణి గారి ఫాదర్, అట్ ది సేమ్ టైం ఎస్ఎస్ రాజమౌళి గారి పెదనాన్న. అండ్ శివశక్తి దత్తా గారు అంటే స్క్రీన్ రైటర్ కన్నా అండ్ మెయిన్ లిరిసిస్ట్ కన్నా కానీ మన అందరికీ బాగా గుర్తొచ్చేది ఆయన పెయింటింగ్స్. ఎంత మంచి పెయింటరో ఇండియా మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయనకు పెయింటింగ్స్కి పెట్టింది పేరు. ఆయన పెయింటింగ్స్ ఎక్కడ చూసినా కానీ చాలా పాపులర్. అండ్ ఇవన్నీ కూడా శివశక్తి దత్తా గారు ఇచ్చిన పెయింట్స్ అనమాట. ఆయన ఓన్ హ్యాండ్తో ఇవన్నీ పెయింటింగ్ వేస్తూ ఉంటారు ఆయన. అండ్ ఈయన ఎంఎం శ్రీలేఖ గారి ఫాదర్ అని చెప్పారు. తెలుసు కదా, మొత్తం వాళ్ళు దాదాపు 5 బ్రదర్స్ 2 సిస్టర్స్ అనమాట. విజేంద్ర ప్రసాద్ గారు శివశక్తి దత్తా గారి కన్నా చిన్న ఆయన, అండ్ ఈయన ఫస్ట్ అనుకుంటా. అండ్ ఇదంతా సార్ వేసిన పెయింటింగ్స్ కొన్ని ఉన్నాయి. యూజువల్గా మనం ఎక్కడైనా కానీ ఇది చంద్రహాస్ మూవీలో చూశారు కదా, ఆ పెయింటింగ్ అని చెప్పారు. ఒకసారి చూడండి, ఈ పెయింటింగ్ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళ మదర్, ఫాదర్ ఐ థింక్. వైట్ అంటే చాలా ఇష్టం అంట శివశక్తి దత్తా గారికి. కంప్లీట్ సోఫాలకు కూడా ఇలా వైట్ పెయింటింగ్ వేసేసారు, డైనింగ్ టేబుల్కి వైట్ పెయింటింగ్ వేసేసారు. అండ్ ఆయన పెయింటింగ్స్ ఇంట్లో ఎక్కడ చూసినా ఆయన పెయింటింగ్సే కనిపిస్తాయి మనకి. అండ్ సార్ వచ్చేసరికి రాజమౌళి గారి ఇంకొక బాబాయ్. ఇవన్నీ కంప్లీట్ పెయింటింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒక్కొక్క పెయింటింగ్ చూస్తే నిజంగా దీని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉందని కూడా అర్థమవుతుంది. మూవీ మొఘల్ రామానాయుడు గారి ఫోటో కూడా ఈ పెయింటింగ్స్లో ఇక్కడ పెట్టుకొని డైలీ పూజ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరికి ఒక మంచి కనెక్షన్ ఉందని అర్థమవుతుంది నాకు కూడా. కంప్లీట్ పెయింటింగ్స్ ఇక్కడ చూస్తే ఈ పెయింట్, ఇక్కడ ఒక పెయింటింగ్, ఇంట్లో ఎక్కడ చూసినా పెయింటింగ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ లోపల కూడా పెయింటింగ్స్, ఆల్మోస్ట్ అన్ని రూముల్లో కూడా పెయింటింగ్లతో నిండిపోయింది. ఓవరాల్గా ఇక్కడ పెయింటింగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి మనకి. ఇక్కడ పెయింటింగ్, సో డిఫరెంట్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. సార్కి పెయింటింగ్ అంటే అంత ఇష్టం అనుకుంటా. రాజమౌళి గారి సినిమాల్లో కూడా శివశక్తి దత్తా గారు ఎన్నో సాంగ్స్ రాశారు. అండ్ మమతల తల్లి, బాహుబలి, ఆ సాంగ్ కూడా ఎంత పెద్ద హిట్ అర్థమవుతుంది. ఈ ఆర్ట్లన్నీ కూడా శివశక్తి దత్తా గారు వేసినవే. అండ్ ఆ ఆర్ట్ అది అంటే చాలా స్పెషల్ అనమాట వాళ్ళకి. ఈ రూమ్ కూడా రెగ్యులర్గా పూజ చేసుకునేది. ఒకసారి ఇంకా పైన ఇంట్లో ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో పైన ఇంట్లో కూడా కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయని చెప్పారు. సో రావటమే బయట అంతా గ్రీనరీతో నిండిపోయింది. నిజంగా లోపలికి వస్తే నిజంగా చాలా పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ నంది చూసుంటే ఇక్కడ మీరు, ఆయనకు వైట్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, నందికి కూడా ఇక్కడ వైట్ పెయింటింగ్ వేశారు. ఇవన్నీ కూడా ఆయన వేసిన పెయింటింగ్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మేబీ ఇది సార్ ఎంగ్లో అనుకుంటా. అండ్ కొన్ని అవార్డ్స్ అక్కడ కనిపిస్తున్నాయి. నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, శివశక్తి దత్తా గారి కొన్ని అవార్డ్స్, అట్ ది సేమ్ టైం కొన్ని పెయింటింగ్స్ చూపించాను అని చెప్పి. హీ ఈజ్ ద గ్రేట్ పర్సనాలిటీ. ఇక్కడ కూర్చొని కనిపిస్తున్నారు కదా శివశక్తి దత్తా గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ. శివశక్తి దత్తా గారు, మీ ఇంట్లో ఉన్న పెయింట్స్ అన్ని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. అండ్ ప్రతి పెయింటింగ్ వెనక ఏదో ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పెయింట్లో ఏదో ఒకటి దాగి ఉంటుంది, ఒక విషయం. లలితాదేవి, రాజరాజేశ్వరి దేవి, ఓకే, ది సుప్రీం గాడెస్, ఓకే, నా ఆరాధ్య దేవత. అదే, దట్స్ ఆల్. ఓకే, ఇది కనకదుర్గాదేవి, ఇది చెప్పక్కర్లేదు వినాయకుడు. సార్ ఒక పెయింట్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది టైం మనకి?
It depends upon the quality of the painting. ఓకే This might have taken some 4-5 weeks for me. ఓకే మినిమం 1 మంత్. Yeah. సూపర్. బ్యూటిఫుల్ పిక్చర్. ఐ థింక్ దిస్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 months. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పెయింటింగ్? Saraswati Devi and Brahma there. Hamsa, Hamsi, ఓకే. Samagama, Sagamani, వాటి పేర్లు వైఫ్ అండ్ హస్బెండ్, జస్ట్ లైక్ బ్రహ్మ అండ్ శారద. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద వీణ హియర్. యా. దట్ ఈస్ నాట్ స్ట్రైట్, ఓకే. ఇట్ ఈస్ బెండింగ్ అకార్డింగ్ టు ద రాగా. ఓకే. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్. You will never see any, you might not have seen anywhere else. This is my own concept. ఓకే. All of my paintings are my own concept. None of them are copies. సార్ యూజువల్గా బయట మార్కెట్లో ఎంతవరకు ఉండొచ్చు కాస్ట్ ఇవి? ఏంటి? మోర్ దెన్ 5 lakhs కాస్ట్. Crores, Crores. if I sell. ఎన్ని కోట్లు ఉంటుంది సార్ ఒక పెయింటింగ్? Depends upon the lover of the art. ఓకే. But I have not sold a single painting till today. రియల్లీ? I didn't want to part with my paintings. బట్ మీరు వేసిన పెయింటింగ్స్ అన్నీ మీరే? నా దగ్గరే ఉన్నాయి. ఓకే. మెడ్రాస్లో కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ డిస్ప్లే చేయటానికి చోటు చాలదు కదా, స్టాక్ చేసి ఉన్నాయి చాలా వరకు. బట్ ఎవరు అడగరా సార్ మాకు పెయింటింగ్స్ కావాలి సార్, మేము ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మాకు పెయింటింగ్స్ అంటే ఇష్టం, మీ ఆర్ట్ అంటే ఇష్టం? నేను అమ్మనాన్ని అడగలేమో అయితే నాకు తెలియదు మరి. బట్ సూపర్. ఈ ఆర్ట్ ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? నాకు 3వ సంవత్సరం నుంచి నా ఆర్ట్, ఐఎమ్ లవర్ ఆఫ్ ఆర్ట్. సూపర్, గ్రేట్. బిఫోర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్. కాకి, కోడి, బాతు ఇలాంటి బొమ్మలు వేస్తూ ఉండేవాడిని నేను. సో అలా అది ఓల్డ్ పెయింటింగ్. దట్స్ ఆల్సో పెయింటింగ్. రంభ, షీ a feather is coming from the another world, so she is damn. నిజంగా ఈరోజు మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఒక స్క్రీన్ రైటర్గా, ఒక లిరిసిస్ట్గా, ఒక పెయింటర్గా ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. Me too. సో మీ లైఫ్ గురించి, మీ స్ట్రగుల్స్, మీ అచీవ్మెంట్స్ గురించి ఇంకా చాలా మాట్లాడుకుందామా? We'll talk there. ప్లీజ్. Your father also might not have been born then. ఆయన పుట్టారా? జస్ట్ అంతే కదా, 63లో వేసా. అబ్బా. పరమాచార్యులు గారు చూపించా, కంచి పరమాచార్యులు, యూనో, యా. అక్కడ ఉన్నారు, ఫోటో ఉన్నారు కదా, వారికి తీసుకెళ్ళి చూపించా. దిస్ ఈస్ ఫర్ మీ. యా, అఫ్ కోర్స్. ఓ థ్యాంక్ యూ సార్. సో 1963లో ఈ పెయింటింగ్ వేశారు సారు. ఈరోజు నాకు గిఫ్ట్గా ఇచ్చారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ.